కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. హరి బోల్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 ఇది శ్రీ సంజీవరాయ స్వామి ఆలయము ఒంటిమిట్ట అండి. ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి దేవస్థానం, శ్రీ కోదండరామస్వామి ఆలయము ఎదురుగా ఉంటుంది. మీకు చూడొచ్చు, ముఖద్వారం ఉంటుంది, తూర్పు ముఖద్వారం ఎదురుగా ఉంటుంది. సో ఎదురుగానే మీకు అన్నప్రసాద కేంద్రం ఉంటుంది. ఇది టీటీ జలప్రసాద్, దీని పక్కనే అన్నప్రసాద వితరణ కేంద్రం ఉంటుంది. దీని పక్కన వచ్చేసి మీకు ఈ శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం ఉంటుంది. తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు దర్శించుకోండి. కోదండరామస్వామి యొక్క దర్శనం అయిన తర్వాత స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు మహాప్రసాదాలు అయిన తర్వాత కూడా మీరు ఇక్కడ సంజీవరాయ స్వామి దేవస్థానానికి వచ్చి దర్శించుకోండి. స్వామివారికి కృప కటాక్షం ఉంటుందండి. జై శ్రీ స్వామికి జై. సంజీవరాయ స్వామికి జై. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. హరి బోల్. జై